చెట్టు నీడలో మరో మాను ఎదగదు అంటారు పెద్దలు. అయితే ఎదిగే చేవ ఉన్న వినయంగా ఆ చెట్టు నీడలో ఒదిగిపోయిన సంగీత వృక్షం శ్రీ పూహళేంది గారు. స్వరబ్రహ్మ మహదేవన్ గారికి మిత్రుడు, మృత్యుడు, శిష్యుడు, మానస పుత్రుడు అప్పు. మామ చేసిన తొలి 5-6 చిత్రాలు తప్ప ఆయన చివరి చిత్రం వరకు కొన్ని వందల చిత్రాలకి, వేల పాటలకి మామకి చేదోడు వాదోడుగా ఉంటూ గురుపూజ చేశారు ఆయన. అంతకన్నా మనసుల్ని కదిలించేటువంటి ఒక విషయం చెప్పనా? తనే పూర్తిగా సంగీత దర్శకత్వం చేసిన ఆ చిత్రానికి గురువుగారి పేరు వేసి రుణం తీర్చుకున్నారు వారు. ఆ చిత్రమే కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు మనకు అందించినటువంటి స్వాతి కిరణం. ఆ చిత్రంలోని ఏ పాట విన్నా మనకి పూహళేంది గారికి శాస్త్రీయ సంగీతం పట్ల ఎంత పట్టుందో అర్థమవుతుంది. మచ్చుక్కి ఆచార్య నారాయణ రెడ్డి గారు రాయగా కలైవాణి శ్రీమతి వాణి జయరాం గారు, చిత్ర గారు పాడినటువంటి ఈ శృతి సుభగమైనటువంటి పాటని విందామా? శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు
ఎంత చక్కగా ఎంత గొప్పగా పాడారు. ఎవడో అழగా పాడినింగ ఎత్ర నన్నాయిటి పాడి వా క్యా బాతే. ఎన్ని భాషల్లో పొగిడినా తక్కువే. మేము 2 నదుల సంగమం గురించి విన్నాము చూసాము, కానీ 2 దిగ్గజాల సంగమం ఇలా లైవ్లో చూడడం ఇదే మొదటిసారి. నిజంగా ఒకళ్ళు పాడుతుంటేనే 2 చెవులు చాలు పాట వినడానికి, 2 కళ్ళు చాలు చూడడానికి. అలాంటిది ఒకవైపున కలైవాణి శ్రీమతి జయరాం గారు, వాణి జయరాం గారు, అండ్ ఇంకొక వైపున అద్భుతమైనటువంటి గాయని చిత్ర గారు పాడుతూ ఉంటే మనసంతా నిండిపోయింది. ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇదే మొట్టమొదటిసారి అమ్మతో ఒక స్టేజ్ మీద పాడుతున్నాను. శరణాగతి నీవు భారతి. ఈ పాట రికార్డింగ్ అనుభూతులు ఏమైనా మాతో షేర్ చేసుకుంటారమ్మా? పర్టికులర్లీ ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో పర్టికులర్లీ చిత్ర గారు పాడినప్పుడు ప్రతి సంగతి అప్పు గారు అక్కడ కూర్చొని ఎలా నేర్పిస్తారో అవి అన్నీ నా కన్ను ముందు వచ్చింది. పుగడేంది గారు చిత్ర అవి అన్నీ కూర్చొని ఇంత బాగా చక్కగా నేర్పించారు అని చెప్పకూడదు. ఏం ఐ స్టిల్ ఫీల్ దట్ ఈజ్ అరౌండ్. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మహాదేవన్ గారు, అది నేను చేసిన భాగ్యం అండి. వారు సంగీతంలో నాకు పాడడానికి అవకాశం వచ్చింది. మంచి మంచి పాటలు ఇచ్చారు. ఈ పాట చాలా నారాయణ రెడ్డి గారికి కూడా చాలా ఇష్టం, ఇప్పుడు మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి క్రెడిట్, ఇంత గొప్ప సన్నివేశాలని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. అద్భుత ప్రతిదీ ఒక కళాఖండమే. ఇంకా వారి గురించి ఏం చెప్పండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.